నా పేరు శివకుమార్ అండి. ఫారెస్టర్ను కాకతీయ జూలాజికల్ పార్క్ హన్మకొండ. అయితే మన దగ్గర ఇప్పుడు చూసినట్లయితే ఒకటి గ్రే కలర్ కాక్టైల్ అనేది చనిపోవడం జరిగింది. దీనికి మన యానిమల్ టేకర్స్ మామూలుగా కామన్గా 9 నుంచి వాటర్ ఫుడ్ సప్లై చేయడం జరుగుతుంది. ఈ సప్లై చేయడంలో భాగంగా చూసినప్పుడు ఒకటి చనిపోయి ఉండడం గుర్తించడం జరిగింది. దీనికి గల కారణం ఏమిటంటే నిన్న అది హై టెంపరేచర్స్ ఈ 1 వీక్ నుండి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ హై టెంపరేచర్ వలన అది ఏమన్నా షాకు గురై చనిపోయిందా, లేకపోతే దానికి ఏదైనా ఎటువంటి డిసీజ్ వచ్చిందా అనేది మా డాక్టర్ గారు దాన్ని పోస్ట్మార్టం చేసి తెలుపుతాడు. అది జరిగిపోవడం జరిగింది. ఇంకా మా యానిమల్ టేకర్ తగిన జాగ్రత్తలు చూసుకొని ఫీడ్, వాటర్, అది సప్లిమెంటరీస్, యాంటీబయాటిక్స్ అన్నీ కలిపి డైలీ ఏ రోజుకి ఆ రోజు చెక్ చేయడము, వాటిని చూసుకోవడం జరుగుతుంది. దీనికి ఇన్స్పెక్టెడ్ నిన్ననే ఎన్క్లోజర్ ఒకదాని నుంచి ఒకదానికి షిఫ్ట్ చేయడం వల్ల షాకు గురై ఉంటుంది. దానివల్ల జరిగినట్టుంది. దానికి గల కారణాలు ఇప్పుడు పోస్ట్మార్టం ద్వారా తెలుస్తాయి. మన జూ పార్క్ నందు, కాకతీయ జూ పార్క్ నందు మనకు 3-4 టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. కార్నివోర్స్, హెర్బివోర్స్, బర్డ్స్ అండ్ రెప్టైల్స్ ఉండడం జరుగుతుంది. వీటికి సంబంధించి కార్నివోర్స్ మాంసాహార జీవులకు ప్రత్యేకంగా మాంసాహార యానిమల్ కీపర్స్ ఉండడం జరుగుతుంది. వారు వాటికి సంబంధించిన ఫీడ్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, టెంపరేచర్ తగ్గించే విషయంలో తగిన జాగ్రత్తలు వాళ్ళందరూ తీసుకోవడం జరుగుతుంది. శాకాహార జంతువులకు వాటికి క్యాటిల్ ఫీడ్ వేయడము, గ్రాస్ వేయడము, వాటికి సంబంధించిన సప్లిమెంట్స్ ఇవ్వడం అని వాటికి సంబంధించి పర్టికులర్గా ఏ ఎంక్లోజర్కు, ఏ డీర్కి, ఏ శాకాహార జంతువుకు వాళ్ళకు ప్రత్యేకంగా యానిమల్ కీపర్స్ ఉండడం జరుగుతుంది. బర్డ్స్కి సంబంధించి ప్రతి ఎంక్లోజర్కి ఒక యానిమల్ కీపర్ ఉంటారు. దానికి సంబంధించి ఆయన తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. రెప్టైల్స్కి వచ్చేసి దానికి కూడా సపరేట్ ఉంటారు. దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ అందించాలి, అవన్నీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మన దగ్గర ఉన్న దాదాపు అందరు యానిమల్ కీపర్స్ ప్రతి ఎంక్లోజర్కి సపరేట్గా ఉంటారు. వాళ్ళ బాధ్యత ఏంటంటే 9 to 5:30 వరకు వాటిని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. వాళ్ళు అలాగే చూసుకుంటున్నారు. పొద్దున వాటికి ఫుడ్ వేయడము, మధ్యాహ్నం ఫుడ్ వేయడము, వాటర్ ఇవ్వడము, మినరల్ వాటర్ సప్లై చేయడము, వాటికి ఎండ తగలకుండా వాటర్ డైలీ 3-4 టైమ్స్ పిచికారీ చేయడము, వాటికి కూల్నెస్ కలిగియడము, టెంపరేచర్ నుండి అవన్నీ తగిన జాగ్రత్తలు తీసుకొని చేయడం జరుగుతూ ఉంటుంది. నిన్న కార్యక్రమం ప్రకారము ఇక్కడి బర్డ్స్ మొత్తం 6 ఎంక్లోజర్స్ నుండి ఇక్కడ తెచ్చేసినాం. పారాకిట్స్ అండ్ బ్యూటిన్ వాటి టైల్స్, కాక్టైల్స్ తెచ్చి ఇక్కడ పెట్టేసినాం. ఫుడ్ గిడ్ అన్నీ అరేంజ్ చేసినాక సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ అయిపోయింది. అయితే మీరు ఇప్పుడు దీని గురించి అడిగితే మాత్రం నేను రౌండ్స్ ఇప్పుడే వస్తున్నా. వెనక నుండి వచ్చే వరకు ఆల్రెడీ ఉన్నది. అంటే జనరల్గా ఏంటంటే ఒక 1 మంత్ నుండి హై టెంపరేచరు వాతావరణంలో ఉంటుంది. స్ట్రెస్ అయితే బాగా ఎనిమల్స్కి ఉంటున్నాయి. మేము ఏమేమి ఇస్తున్నామంటే ఎలక్ట్రోలైట్ పౌడర్స్ ఇస్తాం, ఇది వాటర్లో. తర్వాత బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ ఇస్తాను. తర్వాత రెగ్యులరు చార్కోఫెరాల్ అటువంటివన్నీ సప్లిమెంట్స్ ఎక్కువ ఉండాలి వీటికి. స్ట్రెస్ ఉన్నప్పుడు రెగ్యులర్గా ఇస్తూనే ఉంటున్నాం. అయినా కూడా కొన్ని సెన్సిటివ్ బర్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఎనిమల్ ఎంత జాగ్రత్తలు తీసుకున్నా వడదెబ్బతోని మనుషులలో ఎట్లయితే వీటికి కూడా కామన్ ప్రాబ్లం ఉంటుంది. అయితే మార్నింగ్ ఇప్పుడు ఇది చనిపోయింది కదా, ఈ స్ట్రెస్తో పోయిందా, లేకపోతే హీట్ సన్ స్ట్రోక్తో పోయిందా, ఇంకేమైనా లోపల ఏమన్నా అంటే పోస్ట్ మార్టం తర్వాతనే చెప్పగలుగుతాం. మనకు జనరల్గా మనకు వ్యవసాయదారుల దగ్గర ఉండే వ్యవసాయకు సంబంధించిన ఎడ్లు, బర్రెలు కాకుండా కూడా మనకు సిటీలలో ఎక్కువ మనకు పెట్ ఎనిమల్స్ కల్చర్ డెవలప్ అయింది బాగా. అంటే ఇంపార్టెన్స్ కూడా పెరిగింది. ఎందుకంటే స్థలాభావం వల్ల ఒక ఎనిమల్ పెంచుకోవాలని ప్రతి మనిషికి ఉంటుంది, కానీ ఒక ఆవును పెంచుకోలేరు. అంటే పెట్ ఎనిమల్స్ కానీ పెట్ బర్డ్స్ కానీ ఏమైనా పెంచుకోదలుచుకుని ఇంట్రెస్ట్తో చాలామంది పెంచుకుంటున్నారు. దీంట్లో మనం ఏంటంటే మన 2 కాలాల కంటే, వానాకాలం చలికాలం కంటే మనకు ఎండాకాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు పెంచుకునేటోళ్ళలో ఎగ్జాటిక్ బ్రీడ్స్ ఉంటాయి. కొన్ని ఎగ్జాటిక్ అంటే విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునే కుక్కలు కావచ్చు, పిట్టలు కావచ్చు. వాటికి మన టెంపరేచర్ తట్టుకోలేవు. ఇప్పుడు ఉదాహరణ బయట వేరే దేశంలో మన నార్మల్ 30 degrees సెంటీగ్రేడ్, బెంగళూరులో కూడా 30 ఉంటాయి. కానీ మనకి ఇక్కడికి వచ్చే వరకు 46 దాకా రీచ్ అవుతుంది. అప్పుడు ఈ స్ట్రెస్ బాగా ఫీల్ అయ్యి కూడా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ వీటికి కావాలంటే మనం మార్చి నుండే జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే చల్లటి వాతావరణం ఒకటి కల్పించాలి. రెండవది ఏంటంటే ఎలక్ట్రోలైట్, డిహైడ్రేషన్ అప్పుడు ఎలక్ట్రోలైట్ అవసరం ఉంటుంది. వాటికి చిన్న మార్కెట్లో దొరుకుతున్నాయి, ఇంటాలైట్ అని అటువంటి ఎలక్ట్రోలైట్ పౌడర్స్ సప్లిమెంట్కి ఇచ్చుకోవాలి. తర్వాత బి కాంప్లెక్స్ లిక్విడ్స్ దొరుకుతాయి, డ్రాప్స్ మన చిన్న పిల్లలకి వేసినట్టు. అవి వేస్తే దానివల్ల ఈ సమ్మర్ స్ట్రెస్ నుండి బయటపడగలుగుతాయి. తర్వాత సాధ్యమైనంత వరకు కూలింగ్ ప్లేస్లో ఉంచాలి. ఎందుకంటే ఎగ్జాటిక్ బ్రీడ్స్లలో డాగ్స్ కానీ పెట్ బర్డ్స్ కానీ వీటికి అక్కడి వాతావరణం ఎంత ఉన్నదో అంతటి కూలర్స్ ద్వారా కానీ వీలైతే కొందరు ఏసీలు కూడా అరేంజ్ చేస్తారు.
మనకు మన లొకేషన్లో మన కూలర్స్ ద్వారా మనం వాటిని బాడీ టెంపరేచర్ కంట్రోల్ చేస్తే ఈ సమ్మరు ఏం కాదు, ప్రాబ్లం కాదు, హెల్త్ ప్రాబ్లమ్స్. ప్రతి డాగ్ ఓనర్ కూడా వాటికి రెగ్యులర్ వ్యాక్సినేషన్ యాజ్ పర్ షెడ్యూల్, మనం చిన్నపిల్లలకి ఇచ్చినట్టే వాటికి షెడ్యూల్ ఉంటుంది, ఒక చార్ట్ ఉంటుంది, లేకపోతే బుక్ మెయింటైన్ చేస్తారు. రెగ్యులర్ వ్యాక్సినేషన్ తీసుకున్న వాటికి పెద్ద పెద్ద రోగాలు ఏమి రావు. జనరల్గా ఏంటంటే మనకు ఫుడ్ సరిగా కంటామినేషన్ అయినప్పుడు వీటిలల్లో పెట్ అనిమల్ ఫుడ్ కంటామినేషన్ అయినప్పుడు వస్తాయి. ఎట్లా అంటే జనరల్గా ఒక ఫుడ్ కొనుక్కొస్తాం, ఇది ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కొనుక్కొచ్చినప్పుడు దాంట్లో తడిసిన ఫుడ్ కానీ ఇంకేమైనా కంటామినేటెడ్ బూజ్ వచ్చింది కానీ పడ్డప్పుడు కొంచెం గ్యాస్ట్రోఎంటరిటిస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఫుడ్ క్వాలిటీలా దాంట్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటే అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. వ్యాక్సినేషన్, ఫుడ్ ఇవి రెండు మంచిగా మెయింటైన్ చేసుకుంటే అసలు పెట్ అనిమల్స్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే నాది ఐసోలేటెడ్ అయి ఉంటుంది, వేరే కుక్కలతోని వేరే బర్డ్స్తోని సంబంధం ఉండదు కదా, అంటువ్యాధులు వీటికి వచ్చే ఛాన్సెస్ తక్కువ. మనకు పెద్ద సీరియస్ ప్రాబ్లమ్స్ అయితే రావు. ఓల్డ్ ఏజ్లో మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి, కళ్ళు కనపడకపోవడం, తర్వాత మజిల్ వీక్నెస్, ఇవన్నీ ఒక 12 years తర్వాత ప్రతి పెట్ అనిమల్కు ప్రతి డాక్టర్ వచ్చేస్తాయి.